So, welcome back to my channel. In this video, I'm going to explain one of the feature of hyperlink in MS Word. Okay. సో నేను ఒక నోట్స్ ఇట్లా రెడీ చేసుకున్నానండి. ఈ నోట్స్కి సంబంధించి ఇప్పుడు నేను హైపర్ లింక్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత నోట్స్ ఏమి నేను ఇవ్వకుండా ఓన్లీ ద ఫస్ట్ పేజ్ ఐ వాంట్ టు గివ్ ఇండెంటేషన్ వరకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిమైనింగ్ అంతా కాపీ చేసేసి వేరే వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడికి పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్. సో టాపిక్ 1 but the continuation notes. So topic 1 continuation notes. ఓకే. ఇది సపరేట్గా సేవ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫైల్ క్లోజ్ చేసేద్దాం. సపరేట్గా సేవ్ చేసాను. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ దే విష్ టు ఫర్దర్ రీడ్ యూ హ్యావ్ టు గివ్ హైపర్ లింక్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం యూజర్కి ఒక మెసేజ్ లాగా హియర్ అనేది ప్లేస్ చేశాను. ఇది కాస్త వాళ్ళకి బోల్డ్లో కనిపించి సంథింగ్ కలర్ కూడా మారుస్తున్నాను వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం. అంటే అది క్లిక్ చేస్తే రావాలి. సో ఇది క్లిక్ చేస్తే నాకు ఏ ఫైల్ రావాలి? ఇందాక నేను ఒక సపరేట్ నోట్స్ కంటిన్యూషన్ నోట్స్ అని సపరేట్ చేశాను. ఇప్పుడు దానికి ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీరు ఒక డ్రైవ్ ఏదైతే మెయిల్లోకి మీరు అప్ చేయాలి అనుకుంటున్నారో, అంటే లింక్ కావాలి కదా మనకి. హైపర్ లింక్ అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ లింక్. ఓకే. సో ఫస్ట్ నేను ఆ ఫైల్ని అప్ చేసేసుకుంటాను డ్రైవ్లోకి. ఎందుకంటే ఐ నీడ్ ఎ లింక్. ఆ లింక్ని నేను అప్ చేయగలుగుతాను. సో కాబట్టి ఈ డ్రైవ్ లింక్లో ఐ వాంట్ టు అప్ మై ఫైల్. సో ఫైల్ అప్లోడ్. సో నా ఫైల్ ఎందులో ఉంది అంటే కంటిన్యూషన్ నోట్స్. ఓకే. సో ఇక్కడ అప్ అవుతుంది చూడండి. సో అప్ చేసిన దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నా ఐ వాంట్ టు షేర్ దిస్ ఫైల్. ఓకే. సో ఇక్కడ షేర్ లింక్ కావాలి నాకు. సో వన్స్ అప్ అయిన తర్వాత ఈ షేర్ లింక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఎనీవన్ విత్ దిస్ లింక్ కెన్ వ్యూ అనేది రాసాను. కాపీ లింక్ అన్నాను. లింక్ కాపీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మీరు దేనికైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ టెక్స్ట్ హైలైట్ చేసి అంటే మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉంటే డైరెక్ట్గా ఇలా కంటిన్యూషన్ నోట్స్ అని ఇక్కడ లింక్ ఇచ్చేయచ్చు. బట్ నేను ఎక్కడ చేస్తున్నాను, సంథింగ్ బ్రౌజ్డ్ వేరే ఎక్కడో ఉన్న ఫైల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఎప్పుడైతే నేను ఒక పర్టికులర్ అడ్రస్లోకి వెళ్ళాలి అనుకుంటానో ఆ అడ్రస్ అంటే క్లిక్ హియర్ దగ్గర నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ లాంటిది కూడా ఇవ్వచ్చు. సో వెన్ యూ క్లిక్ దిస్ టు గెట్ మోర్ ఇన్ఫో అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నౌ ఐ వాంట్ టు ఏ ఫోల్డ్ అంటే ఏది డిస్ప్లే అవ్వాలి అక్కడ ఈ టెక్స్ట్ నాకు డిస్ప్లే అవ్వాల్సింది. లింక్ అనేది ఎక్కడికి? సంథింగ్ వెబ్ పేజ్గా ఎగ్జిస్టింగ్ ఫైల్గా
వితిన్ డాక్యుమెంట్లోన కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు ఏమైనా ఈమెయిల్ అడ్రస్కి పంపించాలనుకుంటున్నారా ఏంటి? ఓకే, సో నాదేంటి అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్. ఓకే, అక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏ అడ్రస్కి నేను ఇవ్వాలి అనుకుంటున్నానో అడ్రస్ క్లిక్ చేసేసాను. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. అక్కడ చూడండి కంట్రోల్ ప్లస్ క్లిక్. నేను అక్కడ స్క్రీన్ టిప్ ఇచ్చాను కదా, వెన్ యూ క్లిక్ యూ గెట్ మోర్ ఇన్ఫో అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో, క్లిక్ చేసిన వెంటనే నా డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ఓపెన్. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఓకే హైపర్ లింక్. సో సింప్లీ మీకు ఏదైతే టెక్స్ట్ ఉంటుందో టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, లింక్ అని ఉంది. మీరు ఎక్కడైతే డేటా కాపీ చేసుకున్నారో ఆ లింక్ ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉంచుకుంటారు కాబట్టి అది డైరెక్ట్గా ఇక్కడ అడ్రస్ ప్రెస్ చేసేది. లేదు ఇంకొక పద్ధతి ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే ఫైల్ కంటిన్యూషన్ ఉందో అది కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ కరెంట్ సిస్టంలో మాత్రమే మీరు బ్రౌజ్ చేయాలంటేనే కరెంట్ ఫోల్డర్కి వెళ్ళండి. ఎవరికైనా మీరు షేర్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెబ్ యూఆర్ఎల్ ఉండాలి. ఆ యూఆర్ఎల్ని అడ్రస్ దగ్గరే మీరు ప్లేస్ చేయాలి. సో థ్యాంక్ యూ.